క్యారెట్ ఫ్రై చేసుకోవడానికన్నా ఎక్కువగా క్యారెట్ హల్వా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా! కానీ క్యారెట్ ఫ్రై ఈ విధంగా చేసుకొని రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ష్యూర్‌గా చెప్తున్నాను. నేను చేయటం ఫస్ట్ టైము. కానీ ట్రై చేసి చూసాను. చాలా అంటే చాలా బావుంది. రైస్‌లోకి మాక్సిమం నైట్ టైము రోటీస్ మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అది కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు మాత్రమే. అదే ఊరికి వెళ్తే ఏదుంటే అది తినేస్తూ ఇంట్లో ఎక్కువగా రైసే వండుతారు కాబట్టి సో, ఆ రైస్‌తోనే అడ్జస్ట్ అయిపోతాం అన్నమాట. అన్నట్టు నేను చేసేది పీనట్ క్యారెట్ ఫ్రై చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక కడాయి తీసేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసి, పోపు వేసేసి అలాగే పోపులో ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు మాత్రం వేయాలన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 పచ్చిమిర్చి, హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసేసాను. జస్ట్ ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత కప్పు క్యారెట్ ముక్కలు వేసేసి, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి బాగా కలిపేసి కొంచెం సేపు మగ్గించాలి. 2 స్పూన్లు చొప్పున పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, అర స్పూన్ చొప్పున జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు వేయించేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకొని పొడి చేసేసుకోవాలి. క్యారెట్ మగ్గిన తర్వాత ఈ పొడి చల్లేసేసుకొని కొంచెం లైట్‌గా స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో అయినా అలాగే రోటీలో అయినా సూపర్ ఉంటుంది. నచ్చితే ఇక లైక్ చేసి ఫాలో చేసేయండి.